ఓం శాంతి. ఈ రోజుల్లో మనందరికీ ఒక హెల్త్ అవేర్నెస్ అయితే ఉంది. అంటే మనం బాబా పిల్లలం, బాబా జ్ఞానం వింటూ ఉన్నాము, అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాము. అయినా కానీ మళ్ళీ చిన్న పెద్ద అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతోపాటు మానసికంగా ఎంతో కొంత కొన్నిసార్లు ఒత్తిడి అనండి, లేకపోతే ఒక ఆందోళన, భయము, చింత ఇలాంటివన్నీ కూడా ఏదైతే కామన్ మ్యాన్కు ఉన్నాయో అలాంటి అన్ని రకాల స్థితిగతుల్ని మనం అనుభవం చేసుకుంటున్నాం. కానీ బాబా అయితే ఒక్కొక్క మహావాక్యంలో చెప్తారనమాట, బచ్చే మీరు ప్రపంచంలో వాళ్ళకన్నా కూడా చాలా భిన్నమైన వాళ్ళు. ఎందుకంటే పరమాత్మతోటి మీ అందరికీ డైరెక్ట్ సంబంధం ఉంది. కాబట్టి మీ కర్మ, మీ మాట, మీ చింతన, మీ సంకల్పం, మీ భావము, భావన అన్నీ కూడా ఎంతో ఉన్నతంగా, పవిత్రంగా, సమర్థంగా ఉండాలి అని అంటారు. కానీ మనం బాబా మురళి వినిపిస్తున్నప్పుడు మనందరం అనుకుంటామన్నమాట, నేను ఇలా ఉండాలి, బాబా చెప్పే మాటలు రైట్ అని. కానీ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి నేను దాన్ని సాధారణ రీతిలో తీసుకుంటాను. అయితే ఇక్కడ మనం చిన్న చిన్న విషయాల మీద అటెన్షన్ పెట్టడం ద్వారా భగవంతుడికి నా మీద ఏదైతే ఆశ ఉందో ఆ ఆశను నేను నెరవేర్చగలుగుతాను. ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహారం విషయమే తీసుకుందాం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే నీళ్ళ ప్రభావం మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు ఫస్ట్ మనం మన ఆహారం గురించే తీసుకుందాం. మనకి ఏది ఇష్టమో లేదా మన దగ్గర ఏదైతే ఉన్నదో అదే మనం వండుకుంటున్నాం, తింటున్నాం. కానీ ఆ వండుకునే సమయంలో మనం ఒకవైపు అంటామన్నమాట, మనం గృహస్థంలో ఉన్న వాళ్ళైనా, ఆశ్రమంలో ఉన్న వాళ్ళంటే ఎట్లాగూ శివ్ భోలానాథుని బండారా అనుకుంటారు. గృహస్థంలో ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారు, మేము శివ్ భోలానాథుని బండారాల్లోంచి తింటున్నాము అని. అయితే భగవంతుడి మహాయజ్ఞం నుంచి తయారైన మహాప్రసాదం తింటున్నాం అన్నప్పుడు మన లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ ఎందుకు మనం అనుకున్నంతగా లభించట్లేదు? కొన్నిసార్లు సాధారణ రీతిలో ఎందుకు అవుతుంది అని చూసుకున్నప్పుడు, భోజనం వండేటప్పుడు కానీ, భోజనం తినేటప్పుడు కానీ మనతోటి చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. అందులో ఒకటి ఏంటంటే, భోజనం ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇది నాకు ఇష్టమనో, లేకపోతే నా భర్తకి ఇష్టమనో, నా భార్యకి ఇష్టమనో, బిడ్డకి ఇష్టమనో, మనవడికి ఇష్టమనో, ఇట్లా మన సంబంధీకులకి ఇష్టము అని మనం చేయటం మొదలు పెడతాం. వాళ్ళు ఇలా చేస్తే తింటారు, వాళ్ళు ఇలా చేస్తే తింటారు అని ఒకటి. ఇంకొకటి, ఈ ఆహారం తింటే నాకు ఈ అనారోగ్యం వస్తుంది, ఈ ఆహారం తింటే ఇలా అవుతుంది, ఈ ఆహారం తింటే నాకు పడదు, ఇదొక భావాన్ని మనం మిక్స్ చేస్తాం. ఇంకొకటి, పలానా వాళ్ళు ఇది తినొద్దన్నారు, పలానా వాళ్ళు ఇది తినొద్దన్నారు. అది మనం ఎవరెవరి గురించి ఏదైతే కొన్ని ఆహార నియమాలు, పద్ధతులు, హెల్త్ సంబంధించిన టిప్స్ ఇవి వింటూ ఉంటాము. సో వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ గురించిన చింతనతోటి మనం మొదలు పెడతాము. అది తయారు చేసేటప్పుడు కూడా, సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మళ్ళీ తర్వాత వండేటప్పుడు కూడా రకరకాల మన భావాలు, భావనల యొక్క మిక్సింగ్ అందులో జాయిన్ చేసి, యాడ్ చేసి మనం వండుతామన్నమాట. అది మళ్ళీ తినేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. వీళ్ళొద్దన్నారు, వాళ్ళొద్దన్నారు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు. అంటే నేను ఒకళ్ళ పేరు కాదు, మనం ఎవరెవరిని ఫాలో అవుతారు. ఇక్కడ మనం ఎవరిని ఫాలో అయ్యామో తప్పు ఒప్పు అనే ముచ్చట లేదు. కానీ మనం ఇక్కడ ఏమంటున్నామంటే, ఇది నేను ఈశ్వరుడి సంతానాన్ని, నేను ఎక్కడైతే ఉన్నానో అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి సేవాస్థానం. నేను ఏదైతే ప్రసాదం తింటున్నానో ఇది భగవంతుడు నాకు పెట్టిన మహాప్రసాదం అని అంటూనే మరొక వైపు ఈ అన్ని రకాల భావాలు మిక్స్ అవుతున్నాయి.
ఒకసారి ఆలోచించండి, పంట ఏదైతే ఉందో భూమిలో వేస్తామో ఆ గింజ వేసినప్పటి నుంచి ఆ పంట తయారై మన చేతికి వచ్చేంత వరకు ప్రకృతి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. రైతు యొక్క జీవితంలో ఉన్నటువంటి మంచి చెడు కష్టం సుఖం యొక్క తన భావాలు ఫీలింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత పంట తయారయ్యి మనకి దుకాణంకి వెళ్ళి అంగడి నుంచి మళ్ళీ మన చేతికి వచ్చిందాక ఎంతమంది చేతులు మారుతాయో అంతమంది భావాలు భావనలు యాడ్ అవుతాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం కొన్ని యాడ్ చేసాము. సో ఇన్ని రకాల మిక్సింగ్ భావాలతోటి మనం భోజనం తయారు చేసి తిన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించండి. అందుకనే బాబా ఏమంటారంటే, మీరు ఏదైతే ఫస్ట్ భోజనం తయారు చేస్తున్నారో, మీరు కిచెన్లో వంట మొదలు పెట్టగానే ఫస్ట్ కాలు పెట్టగానే ఒక సంకల్పం అయితే ఇదొక డ్యూటీ అనుకోండి. డ్యూటీ అనుకోనైనా కానీ అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ప్రేమతోటి అది అలవాటు అవుతుంది. కానీ ఒక డ్యూటీ అనుకోండి. శివ్ భోలానాథుని భండారాలో మహాప్రసాదం నేను తయారు చేస్తున్నాను ఈశ్వరార్పణం చెయ్యటం కోసం. ఎందుకంటే మనందరికీ ఒక అలవాటు ఏమైపోయిందంటే బాబా 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 అనేటప్పటికి చాలా మనకి సునాయాసంగా సాధారణంగా అయిపోయింది. కానీ నిజమేంటంటే మనం ఎవరినైతే బాబా బాబా అంటున్నామో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కోటికి కూడా ఆధారమైనటువంటి ఒక సర్వోన్నత శక్తి భగవంతుడు. ఆ భగవంతుడు మనకి అమ్మా నాన్న గురువు దైవమైనందువల్ల సాధారణంగా మనం చాలా సింపుల్గా బాబా బాబా అనేస్తూ చాలా ఈజీ చేసేసుకున్నాం. అయితే ఈజీ రిలేషన్ ఉండటం తప్పు కాదు ఇక్కడ, కానీ మన స్మృతి సాధారణం అయిపోతుందన్నమాట. ఈ స్మృతి సాధారణమైనందువల్ల మన కర్మలన్నీ సాధారణమవుతాయి. అందువల్ల ఈ స్మృతిని ఫస్ట్ మనం శక్తిశాలిగా అనండి, పవిత్రంగా అనండి, సమర్థంగా అనండి తయారు చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ఎట్లాగైతే వంట తయారు చేసేటప్పుడు దాంట్లో మనం పర్ఫెక్ట్గా అన్ని ఐటమ్స్ వేస్తేనే అది టేస్టీగా వస్తుంది అని అంటాం. అలా ఆ భోజనం లోపల అంత మంచి ప్యూర్ వైబ్రేషన్స్, ప్యూర్ థాట్స్, పవర్ఫుల్ థాట్స్ని మనం జాయిన్ చేయటం అనేది, యాడ్ చేయటం అనేది, కలపటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నామంటే మనందరికీ కూడా తెలుసు, యజ్ఞం ఆరంభం లోపల బెగ్గర్ పార్ట్ నడిచింది. ఇంకొకటి ఆ రోజుల్లో ఇన్ని రకాల మసాలాలు, టేస్టీలు, స్పైసీలు అని ఇన్ని రకాల విధి విధానాలు ఏం లేవు. ఏదైతే వండుకున్నారో చాలా సాధారణంగా వండుకున్నారు, హెల్దీగా వండుకున్నారు, హెల్దీగా తిన్నారు. అంటే మనసు కూడా హెల్దీగా ఉంది, తిన్న ఆహారం కూడా హెల్దీగా ఉంది, భూమి కూడా హెల్దీగా ఉంది, అన్నీ ఎగ్దాం పర్ఫెక్ట్ ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. అందువల్ల మన ఆలోచనలని ఎందుకంటే మనమే చెప్తామన్నమాట, సంకల్పం అనేది బీజం, కర్మకి కూడా ఆధారం సంకల్పం. మరి ఈ బీజాన్ని సమర్థంగా నేను ఎందుకు చేసుకోకూడదు? కాబట్టి మన సంకల్పాలని ఫస్ట్ మార్చుకోవాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా మనకు చెప్పారనుకోండి, నేను బాగానే ఉన్నాను, నీకన్నా నేను ఇంకా బాగున్నాను అని కూడా అనేస్తాం. ఎందుకంటే ఇంకోళ్ళు చెప్తే స్వీకరించడానికి మనకి నచ్చదన్నమాట. అందువల్ల ఒకటి బాబా మురళి ఆధారంతో మనల్ని మనం మార్చుకోవాలి. కాబట్టి భోజనం తయారు చేసే దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకున్నట్లయితే ఇది పరమాత్మ యొక్క మహాయజ్ఞంలో పవిత్రమైనటువంటి శివ్ భోలానాథుని బండారాలో తయారవుతున్న మహాప్రసాదం. తయారు చేసేటప్పుడు అది కలుపుతాము, దాంట్లో ఏమన్నా యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో వేరే వేరే ఆలోచనలకు బదులు, అంటే ఎట్లయినా కలుపుతాం, మనసు ఎట్లాగో ఆలోచిస్తుంటుంది. దాంట్లో మనం కొన్నిసార్లు పవిత్రత, కొన్నిసార్లు సుఖం యొక్క ఫీలింగ్, కొన్నిసార్లు శాంతి యొక్క వైబ్రేషన్స్, కొన్నిసార్లు ఆనందం యొక్క వైబ్రేషన్స్, కొన్నిసార్లు ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు, కొన్నిసార్లు ఈశ్వరుడి యొక్క ప్రేమ, ఇలా ఒక్కొక్కటి మనం యాడ్ చేస్తూ
తయారు చేసే నేను సాధారణమేం కాదు. నేను భగవంతుడు ఎన్నుకున్నటువంటి ఒక పవిత్రాత్మను, ఒక మహానాత్మను. లేదా ఆ రోజు బాబా మురళీలో మనకి వినిపించినటువంటి భిన్న స్వమానాల్ని తీసుకొనైనా సరే మనం ఆ వంట మొదలు పెట్టామనుకోండి, అది యోగయుక్తంగా అవుతుంది. దాన్ని ఆరోగ్యం కూడా దాని లోపల ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఈశ్వరుణ్ణి వైద్యనాథుడు అని అంటారు. ఎప్పుడైతే మనం బాబా యొక్క జ్ఞాపకంలో ఆ భోజనం తయారు చేసామో ఆ భోజనం మహాప్రసాదం అవుతుంది. అది మనకి మందు కూడా అవుతుందన్నమాట. అదేవిధంగా ఇందులో మనం ఇంకొకటి యాడ్ ఏం చేయాలంటే ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాలి, రైతుకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక ముద్ద, ఒక అన్న కణం నా చేతిలోకి వచ్చింది, నా నోట్లోకి వెళ్తుంది అంటే దీని వెనకాల భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు 5 తత్వాల యొక్క సంపూర్ణ సహకారంతోనే ఆ గింజ సంపూర్ణంగా తయారైంది. అందువల్ల ఏ ప్రకృతి అయితే మనకి ఈరోజు అన్నం పెడుతుందో ఆ ప్రకృతికి కూడా ధన్యవాదాలు. దీన్నే థ్యాంక్ యూ అండ్ గ్రాటిట్యూడ్ అని అంటారు. గ్రాటిట్యూడ్ అని ఇంగ్లీష్లో ఎందుకంటున్నామంటే ఒకటి కృతజ్ఞత, ఒకటి కృతజ్ఞత. ఇక్కడ ఒక చిన్న ప్రొనౌన్సేషన్, ఉచ్చారణలో తేడా వచ్చినట్లయితే అర్థం మారిపోయింది. అందువల్ల గ్రాటిట్యూడ్ అన్నట్లయితే మనం నిశ్చింతగా అనొచ్చు అన్నమాట. దాంట్లో ఎలాంటి తప్పులు దొర్లవు, మన భావాల లోపల తేడా రాకుండా ఉంటుంది. అందువల్ల ఈ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అంటం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ప్రకృతికి కూడా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ వ్యక్తం చేయటం అవసరం. ప్రకృతి పతి పరమాత్మ, ఆయన మన జీవితాన్ని తయారు చేస్తున్నారు. కానీ పరమాత్మ యొక్క శక్తిని, పరమాత్మ యొక్క ఆశీర్వాదాల్ని, పరమాత్మ యొక్క ప్రేమని మనం అనుభవం చేసుకుంటుంది మళ్ళీ ప్రకృతి ద్వారానే. అది ఈ శరీరం కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న ప్రకృతి కావచ్చు. యూనివర్స్ అంటారు కదా, ఒక యూనివర్స్ పవర్. సో యూనివర్స్ ద్వారా మనకి చేరుతుంది. కాబట్టి మనందరం కూడా ప్రకృతికి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పాలి. భోజనం మన ప్లేట్లోకి వస్తుంది కదా, తయారు చేసేటప్పుడే కాదు, తయారైన తర్వాత బాబాకి నైవేద్యం పెడతాం. ఎప్పుడైతే బాబాకి నివేదన, భోగ్ అంటాము, ఆరగింపు అంటాం లౌకికం భాషలో, భాష ఏదైనా కావచ్చు. కానీ మనం భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఆ భోజనం మనం ఇలా నివేదన చేయాలన్నమాట. బాబా, ఈ మహాప్రసాదాన్ని మీరు తప్పనిసరిగా స్వీకరించాలి. ఎందుకంటే భగవంతుడు స్వీకరించటం ద్వారానే ఆ గింజ మన దాకా వచ్చింది. చూసారా, ప్రకృతికి ఆ రైతుకి అది ఇక్కడ దాకా చేర్పించటంలో ఎవరెవరైతే మనకి సహకరించారో వాళ్ళకి, ఆ తర్వాత దాన్ని మనం ఏ ధనంతో అయితే మనం దాన్ని కొనుక్కొని తెచ్చుకున్నామో ఇంటికి, ఆ ధనం ఇచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత దాన్ని వండిన వాళ్ళకి, ఆ తర్వాత తిన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగం ఉంటుంది. అందువల్ల బాబా, మీరు ఈ భోగును నేను ప్రేమతో తీసుకొచ్చాను, మీకు స్వీకరించండి. బాబాకి స్వీకరింప చేయండి. ఇంకొకటి, బాబా స్వీకరించటం ద్వారానే ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా పాలన జరుగుతుంది. అంటే మనందరం కూడా ఈ వృక్షం యొక్క మొదల్లో ఉన్నాం, మూలంలో ఉన్న మనకి మన ద్వారానే, అంటే మనం చెట్టు మొదల్లో నీళ్లు పోసాము, ఎరువు వేసాము, మందు వేసాము, ఏదైతే వేస్తామో అది మొత్తం వృక్షంలోని చివరి ఆకు వరకు చేరుతుంది. అలాగా మనం బాబాకి నైవేద్యం పెడుతున్నాము, బాబాకి భోగు పెడుతున్నాము అనంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా బాబా ద్వారా పాలన జరుగుతుంది. కాబట్టి మనం పెట్టేటటువంటిది ఫార్మాలిటీ, విధిగా కాకుండా ప్రేమతోటి బాబాకి భోగ్ పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైతే భోగు మన ప్లేట్లోకి వచ్చింది, మనం కూడా ప్లేట్లో పెట్టుకొని తింటాం కదా, ఆ తినేటప్పుడు కూడా మనం చాలా చాలా ప్రేమతో దృష్టినిచ్చి
పూర్వజ్ ఆత్మను, పూజ్య ఆత్మనైనటువంటి నా ద్వారా బాబా ఈ మొత్తం విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మకు పాలన చేస్తున్నారు. ప్రతి ఒక్క అన్నకణం కూడా ఈశ్వరుడి ఆశీర్వాదంతో నా ముందుకొచ్చింది. కాబట్టి ఇది తనువుని మనసుని శాంతిగా, శీతలంగా, ఆరోగ్యంగా చేసేటటువంటి మహాప్రసాదం. సో బాబాని మీ ఇష్టం, అమృత భాండేశ్వరుడు అనండి, లేదా వైద్యనాథుడు అనండి, సోమనాథుడు అనండి, ఓంకారేశ్వరుడు అనండి. భక్తులు ఎంతో భావనతో ఏ భగవంతుడిని స్మరిస్తున్నారో సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు ఈ మహాప్రసాదం తినిపిస్తున్నారు. ఆ భోజనాన్ని మనం ఒకటి బాబా యొక్క జ్ఞాపకంలో, ఇంకొకటి అనాసక్త వృత్తితో, కొన్నిసార్లు మన నాలుకకి నచ్చింది, నచ్చలేదు, బాగుంది, బాగలేదు, రకరకాల ఫీలింగ్స్ తోటి మనం దాన్ని తీసుకున్నామనుకోండి, మహాప్రసాదం కాస్త సాధారణ భోజనం అయిపోతుంది. లేదు, మనం నెగిటివ్ ఆలోచనలతోటి మనం భోజనం తీసుకున్నాం, ఇది తింటే రోగం వస్తుంది, ఇది తింటే అదొస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది అని. సో అది తప్పనిసరిగా మనం అలాంటి సంకల్పం చేశాక అది రాకుండా ఉంటే ఎలా బాగుంటుంది, అందువల్ల వచ్చేస్తుంది. అందుకే బాబా చెప్తారు, మీ ప్రతి సంకల్పం మీద మీకు చాలా చాలా అటెన్షన్ ఉండాలి. ఎందుకంటే మీరు ఆధారమూర్తులు. సరే, మిగిలిన వాళ్ళకి మనం ఆధారం ఎంతవరకు అయ్యాం అనే విషయం పక్కన పెడితే, ఫస్ట్ నా జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనకి, ప్రతి సందర్భానికి, ప్రతి పరిస్థితికి నేనే కారణమవుతాను. అందువల్ల మన ఆహారం ఏదైతే ఉందో దీని మీద మనందరం కూడా చాలా విశేషమైన శ్రద్ధ పెట్టి, మన జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు నాకు శాంతి కావాలి, బాబా నాకు ఈ భోజనం ద్వారా శాంతిని ఇవ్వాలి కాదు, శాంతి సాగరుడు బాబా తన శాంతి శక్తిని ఈ ఆహారంలో నింపి నాకు తినిపిస్తున్నారు. ఇది నా తనువుని మనసుని కూడా శాంతిగా, శీతలంగా చేసే మహాప్రసాదం. ఇది చాలా 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 మనం ఎంత విశ్వాసంతోటి, భావనతోటి మనం సంకల్పం చేస్తామో అది మనకి అంత శక్తిశాలిగా, సమర్థంగా మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రాహ్మణులమైన మనం చేయాల్సిన పని ఆహారం మీద విశేషంగా ధ్యాస పెట్టుకోవటం. ఇంకొకటి, మనం ఆహారం తీసుకునేటప్పుడు పాజిటివ్ కన్నా కూడా మనకెవరి మీదైతే కొంచెం కష్టం, మన జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి చూసారా, వాటిని తలుచుకుంటూ తయారు చేసాం, వాటిని తలుచుకుంటూ తిన్నామనుకోండి, సో మళ్ళీ మళ్ళీ అవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి మన లైఫ్లో. అందుకే చాలా ధ్యాస పెట్టండి. ఇక్కడ సంకల్పాలు, ఆలోచనలు అనేది కూడా డిఫరెన్స్. ఆలోచనలు అంటే న్యాచురల్, సంకల్పం అంటే నేను ప్రత్యేకంగా చేయటం. దీన్నే బాబా మనందరికీ యాటిట్యూడ్ అంటారు కదా, విధానం, ఆలోచన విధానం, చూసే విధానం, దృక్పథం, దృష్టికోణం అని అంటారు కదా. అంటే ఇప్పటిదాకా నేను శాంతి స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అని నేను ప్రత్యేకంగా సంకల్పం చేయాల్సి వస్తుందన్నమాట. కానీ బాబా మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మన లోపల అది న్యాచురల్ ఉండాలి. అయితే ఇక్కడ మనం న్యాచురల్గా బాబా చెప్పినప్పుడు వింటాము, అలానే తయారవ్వాలనే అనుకుంటాం కూడా, లక్ష్యం కూడా తీసుకుంటాం, కొంత సమయం కూడా మనం అలాగా నడుస్తాం కూడా. కానీ ఈ లోపు కొంచెం వేరే వాళ్ళని చూడటం మొదలు పెడతాం. వీళ్ళు మనకన్నా పాత వాళ్ళు, లేకపోతే వీళ్ళు చాలా పెద్దవాళ్ళు, లేకపోతే వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి జ్ఞానంలో నడుస్తున్నారు, లేకపోతే వీళ్ళ కుటుంబం అంతా ఉన్నది, కానీ వీళ్ళు ఇలా ఉన్నారు. మనం ఒకటి ఉన్నది కలియుగంలో, ఇంకొకటి మనం ఉన్నది మన చుట్టూ బయట ప్రపంచంలో అంతా ఉన్నది ఒక తమో గుణి వాతావరణం. సో ఈ తమోగుణి వాతావరణంలో తమోగుణం యొక్క ప్రభావం మనల్ని ప్రభావితం చేయటానికి ఎక్కువ సమయం ఏం పట్టదు.
కాబట్టి మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి అంటే మాత్రం ఆధారం అన్నమాట సదా మన సంకల్పాలను కాదు, ఆలోచనలను మనం అంత పాజిటివ్గా ఉంచుకోవటం అవసరం. మీరు అనొచ్చు, అక్కయ్య మీరు అన్నంత ఈజీ కాదు, మనం అనుకుంటాం కానీ అది మళ్ళీ అలా జారిపోతూ ఉంటుంది. తప్పకుండా జారిపోతుంది. ఎందుకంటే మన ఇన్నాళ్ళటి సంస్కారం ఉంది కదా, అది న్యాచురల్గా మనతోటి అలా చేయిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ నేను అటెన్షన్ పెట్టాలి, పడ్డాము మళ్ళీ లేవాలి, పడ్డాము మళ్ళీ లేవాలి. కానీ అంటే ఉద్దేశం ఏంటంటే బాబా ఏదైతే ఒక లైఫ్ స్టైల్ లోపల పాజిటివిటీ కోరుకుంటున్నారో అది నా దగ్గర న్యాచురల్గా రావాలి. అయితే ఈ న్యాచురల్గా రావటం వెనకాల మన దగ్గర ఒక విశేషమైన గుణం ఉండాలన్నమాట. అదేంటంటే క్షమాగుణం. ఈ క్షమాగుణం గురించి ఎందుకు అంటున్నామంటే మన మనస్సు లోపల ఏదైతే ఇన్ని రకాల ఆలోచనలు నడుస్తున్నాయో ఈ అన్ని రకాల ఆలోచనల యొక్క సంఘర్షణలకు మూలం అన్నమాట మన దగ్గర క్షమించే గుణం లేకపోవటం. బాబా ఒక 15 రోజుల నాడు ఒక అవ్యక్తవాణిలో మొత్తం నెగిటివ్ ఆలోచనల గురించి నడిపించారు. నెగిటివ్ సంకల్పాలు, నెగిటివ్ భావాలు, భావనలు. ఎందుకు ఇలాగా అనంటే ఇక్కడ నెగిటివ్ రావటానికి కారణం వల్ల మన ఆలోచనలే. ప్రతిదాన్ని సపోజు నేను మీకు ఓం శాంతి చెప్పలేదు, సో మీరు ఫీల్ అయ్యారు. నేను అక్కయ్యకి ఓం శాంతి నాకు చెప్తారనుకున్నాను, చెప్పలేదు. సో అదే విషయం నా దాకా వస్తే నేనంటాను, అయ్యో నేను పొరపాటున చూడలేదు, సారీ అనేస్తే ఒక్క మాట అలాగా అనేసామనుకోండి, అది ఈజీగా అయిపోయింది. లేకపోతే నీకెందుకు చెప్పాలి, పోయినసారి నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా, అందుకే నేను కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోయాను అని అన్నామనుకోండి, అది పెంచటమైంది కదా. అదే ఎదుటి వాళ్ళైనా సరే, ఒకటి నేను క్షమించాలి, ఇంకొకటి నా తప్పుకి నేను క్షమించమని అడగగలగాలి. నేను ఇంకొకరిని క్షమించమని అడగాలి, వాళ్ళు నన్ను క్షమించాలి అనంటే ఫస్ట్ నా లోపల క్షమించే గుణం ఉండాలి. నాకు క్షమించటం రానప్పుడు నేను ఇంకొకళ్ళని క్షమాపణ అడిగే అర్హత నాకు లేదు. క్షమాగుణం ఎదుటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళు క్షమించారా లేదా అది వాళ్ళ స్వభావానికి, వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం. కానీ నేను క్షమించగలిగే గుణం నా దగ్గర ఉన్నట్లయితే నేను సుఖపడతాను, నేను ఆనందంగా ఉంటాను, నేను సంతృప్తిగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను ప్రసన్నంగా నిద్రపోగలుగుతాను ప్రశాంతంగా. కాబట్టి క్షమ అనేది చాలా తప్పనిసరి. అది క్షమ అనేది ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం ఏం కాదండి, చిన్న విషయాలే, సింపుల్ విషయాలే. కానీ కొన్నిసార్లు మనం వాటిని ఎంత పట్టుకుంటామంటే రాత్రిపూట నిద్ర కూడా పోము. అంటామన్నమాట, నువ్వు ఇలా చేసినందువల్ల నా ఈగో హర్ట్ అయింది, నా అహం దెబ్బతిన్నది. సరే, వాళ్ళ అహం ఉంచుకోవటం తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం, వాళ్ళ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు. కానీ కారణం ఏదన్నా కావచ్చు, నీ వల్ల నేను హర్ట్ అయ్యాను అన్నారనుకోండి, సరే నేను తల వంచి ఒక్క మాట క్షమించండి అని అడిగాను అనుకోండి, ముందు నేనైతే సుఖంగా ఉంటా కదా. ఎందుకంటే జానకి దాది గారు చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాయింట్ చెప్పారు. నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తల్లో విషయం అన్నమాట. మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారన్నా అది కూడా దోషం మందే అని. అంటే అక్కడెక్కడో ఏదో చిన్న పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా మన దగ్గర ఉంది, అందుకనే మనం వాళ్ళ జ్ఞాపకం వచ్చాము. మనం మనోభిరాముడు బాబాని మన మనసు అనే మందిరంలో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి బాబా గుర్తు రావాలి అనంటే, బాబా యొక్క ప్రేమలో లీనమైపోవాలి అనంటే, మనుషుల యొక్క జ్ఞాపకాలు, వ్యాపకాల యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి.
అదే గనక నేను నా యోగి జీవితాన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, యోగం చేసేవాళ్ళం కాదు, యోగి జీవితం వాళ్ళుగా కావాలి అని అనుకున్నట్లయితే హృదయపూర్వకంగా అహాన్ని పక్కన పెట్టి క్షమించమని అడిగామనుకోండి, మన మనసు ఫస్ట్లో మనకు కూడా అనిపించవచ్చు, నా తప్పు లేదు, లేకపోయినా నేనెందుకు అడగాలి అని అనిపించవచ్చు. తప్పు ఉన్నదో లేదో పక్కన పెడదాం. ఒక్క మాట అడిగేసామనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. బాబా దగ్గర కూర్చున్నప్పుడు మనందరం కూడా అంటుంటాం అన్నమాట, చాలా వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి అని. ఒకసారి ఆలోచించండి, ఈ జీవితం నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అన్నాను కదా, జ్ఞానంతో లభించింది బ్రాహ్మణ జీవితం. భగవంతుడు బ్రహ్మ ముఖం ద్వారా ఇచ్చినటువంటి పవిత్ర జీవితం, యోగి జీవితం అన్నాను. మరి ఇంత గొప్ప యోగి జీవితం, పవిత్ర జీవితం, ఈశ్వరుడి యొక్క వరదానంతో ఆశీర్వాదాలతోటి లభించిన ఈ జీవితం, మరి నేను ఎందుకు అంతగా దాన్ని ఆస్వాదించలేకపోతున్నాను? మళ్ళీ మనమే చెప్తామన్నమాట, మొత్తం కల్పంలో ఒక్కసారే లభిస్తుంది ఈ జీవితం అని. మరి ఇంత గొప్ప శ్రేష్ఠ జీవితాన్ని నేను అంత గొప్పగా అనుభవిస్తున్నానా, ఆస్వాదిస్తున్నానా? అనుభవించటం అంటే ఇక్కడ జీవిస్తున్నానా, ఆస్వాదిస్తున్నానా అన్నప్పుడు అంత లేదనే అంటాము. అంత లేదు, ఎంత ఉండాలో అంత లేదు. అంటే దీనికి కారణం ఏంటి? మన లోపల నడిచి వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు. కాబట్టి వీటిని మనం ఎట్లా ఆ క్షమా గుణాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి? మనం గుడికి వెళ్తామనుకోండి, పూర్వకాలం గుళ్ళు మీరు చూసే ఉంటారు, గుమ్మం చాలా చిన్నగా ఉండేవి అన్నమాట. మీరు నమస్కారం లోపలికి వెళ్ళాలన్నా తల వంచి నమస్కారం చెయ్యాలి. మీరు ఆ మూర్తిని దర్శించుకోవాలన్నా కూడా ఇలా తల నిటారుగా పెడితే కనిపించదు అనమాట, కొంచెం అంత వంగితేనే కనిపించేది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక దేవతా మూర్తిని దర్శించుకోవటానికే నేను అహాన్ని త్యాగం చెయ్యాలన్నప్పుడు, మరి నేను దేవతగా కావాలన్నప్పుడు తప్పనిసరిగా అహాన్ని త్యాగం చేయాల్సే వస్తుంది. ఆ అహాన్ని త్యాగం చేసినప్పుడు క్షమించమని అడగటం పెద్ద కష్టమేమనిపించదు. అందువల్ల క్షమించండి, క్షమాపణ అడగండి. అయితే ఈ క్షమాపణ కేవలం మనుషుల్నే కాదండి, ప్రకృతిని కూడా క్షమించమని అడగండి. ప్రకృతి మనందరికీ కూడా చాలా సేవ చేసింది, చాలా సుఖాన్ని ఇచ్చింది. మనం లేకపోతే ప్రకృతి ఉండగలదు, కానీ ప్రకృతి లేకుండా మనం ఉండలేం. ఏ ప్రకృతి మీద ఆధారపడ్డామో, ఏ ప్రకృతి సేవ మనం జీవితాంతం తీసుకుంటూ, కల్పం మొత్తం కూడా తీసుకుంటూ వచ్చామో, ఆ ప్రకృతిని మనం చాలా కష్టపెట్టాం, దుఃఖ పెట్టాం, బాధ పెట్టాం, మన స్వార్థంతో మనం ఇవన్నీ చేశాం. కాబట్టి ఈరోజు మనకి జ్ఞానం లభించిన తర్వాత ఆ ప్రకృతిని క్షమించమని అడగటం మన ధర్మం. అయితే కేవలం బయట రకంగా హింసించటం ఇప్పుడు మనం చేయకపోవచ్చు, కానీ మన లోపల నడిచేటటువంటి బలహీనమైన ఆలోచనలు లేదా ఏ వికారాలకు వశమైపోయి మనం చేసేటటువంటి ప్రతి ఆలోచన, ప్రతి కర్మతోటి ప్రకృతికి ఒక నెగిటివ్ వైబ్రేషన్నే మనం ఇచ్చామన్నమాట. ఒక నెగిటివ్ కర్మల యొక్క నెగిటివ్ ఫీలింగ్స్నే మనం ఇచ్చాం. కాబట్టి ఈ రకంగా కూడా మనం ప్రకృతిని బాధ పెట్టాం. కాబట్టి ప్రకృతిని కూడా మనం క్షమించమని అడగటం చాలా అవసరం. మనుషుల్ని క్షమించమని అడగండి. సంబంధాలు, అది బీకేలా నాన్ బీకేలా, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎవరనేది కాదు. నా వల్ల ఎవరికైనా కష్టం అనిపించింది అన్నారనుకోండి, ఒక్క మాట ప్రేమతో హృదయపూర్వకంగా క్షమించండి అని అడగండి. సారీ అని చెప్పినా పర్వాలేదు. లేకపోతే ఎదుటి వాళ్ళకి అనిపిస్తే వీళ్ళకి చాలా అహం. సో మన అహాన్ని తగ్గించుకుంటే మనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదన్నమాట. ఎదుటి వాళ్ళు తగ్గారా తగ్గలేదా మనకు సంబంధం లేదు.
ఎందుకంటే అన్ని సందర్భాల్లో అందరినీ మనం సంతృప్తి చేయలేకపోతున్నాం. కారణం వాళ్ళు అనుకున్నట్లుగా మనం ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ నేను ఉండాల్సింది పరమాత్మ నాకు ఏదైతే ఒక మంచి మర్యాద, శ్రీమతం, మన్నన నేర్పించారో దాని అనుసారంగా నేను నడుచుకోవటం అన్నమాట. ఓకేనా? ఓం శాంతి.